నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీతో కలిసి దాదాపు 50 స్థానాలకు పైగా పోటీ చేసేందుకైతే ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది దానిలో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి కూడా ఇంతకు ముందు లేనటువంటి రీతిలో గెలుపు అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లా విజయనగరం పార్లమెంటు జనసేన పార్టీ అడ్డాగా మారుతున్న పరిస్థితులు అదేవిధంగా వైజాగ్ పార్లమెంట్ విజయనగరం పార్లమెంటరీ కింద ఉన్నటువంటి అనేక శాసన సభ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీకి అడ్డా అని చెప్పుకోవచ్చు మెగా అభిమానులకి కంచుకోవటం చెప్పొచ్చు ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గం బలంగా మెగా అభిమానుల వైపు ఉందని చెప్పొచ్చు అదేవిధంగా కాపు సామాజిక వర్గం కూడా బలంగా ఉందని చెప్పొచ్చు అయితే విజయనగరం పార్లమెంటుకు ఉన్నటువంటి ఎచ్చర్ల నియోజకవర్గం కూడా జనసేన పార్టీకి టికెట్ కేటాయిస్తారు అనేటువంటి చర్చ అయితే సాగుతూ ఉంది అయితే ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీకి బలమైనటువంటి నేతలను అయితే వెతుకుతున్న పరిస్థితి ఉంది అయితే ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా చెప్పాలంటే కాపు సామాజిక వర్గానికి కంచుకోటగా ఈ నియోజకవర్గాన్ని చెప్పుకోవచ్చు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొర్రెల కిరణ్ కుమార్ కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావటం అదేవిధంగా ఈయన మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి కళా వెంకట్రావు అంటే సీనియర్ పొలిటీషియన్ అని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావుతో ట్రావెల్ చేసినటువంటి నేతగా కళా వెంకట్రావు పేరు ఉంది మంత్రిగా పనిచేసినటువంటి నేత ఉత్తరాంధ్రలో బలమైనటువంటి నేతగా చెప్పుకోవచ్చు ప్రత్యేకించి చెప్పాలంటే బీసీ సామాజిక వర్గానికి తూర్పు కాపు సామాజిక వర్గానికి బలమైన నేతగా ఈయనైతే చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఈ ఎచ్చర్ల నియోజకవర్గంలో టికెట్ని జనసేనకి కనుక కేటాయిస్తే ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి తెలుగుదేశానికి కనుక కేటాయిస్తే ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అయితే కళా వెంకట్రావు రేసులో ఖచ్చితంగా ఉన్నారని చెప్పొచ్చు అదేవిధంగా కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ని ఆశిస్తుందని చెప్పొచ్చు జనసేన పార్టీ తరపు నుంచి అయితే పొగిరి సురేష్ బాబు ఈయనైతే రేసులో ఉన్నారని చెప్పొచ్చు అయితే జనసేన పార్టీకే టికెట్ ఇవ్వటానికి ఉన్నటువంటి ప్రధాన అవకాశాలు ఏంటంటే జనసేన పార్టీ తరపు నుంచి పొగిరి సురేష్ బాబు ఉన్నతమైనటువంటి విద్యావంతుడు కావటం ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిగా 10 సంవత్సరాలు సర్వీస్ ఉండగానే ఆయన అయితే రిజైన్ చేసి వచ్చిన పరిస్థితి ఇటీవల కాలంలోనే ఒక 5-6 నెలలు ఈ మధ్య కాలంలోనే ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యారు అంటే జనసేనలో జాయిన్ అయ్యారంటేనే ఒక ఇండికేషన్ జనసేన అధినేత కమిట్మెంట్ ఇచ్చారనేటువంటి ఇండికేషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళింది ప్రత్యేకించి ఎచ్చర్ల నియోజకవర్గం వ్యాప్తంగా వెళ్ళింది లక్షలాది రూపాయలు జీతం వచ్చేటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అందులోనూ ప్రత్యేకించి ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులుగా రాజీనామా చేశారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక కమిట్మెంట్తోనే రాజీనామా చేస్తారనేటువంటి ఒక చర్చ అయితే నియోజకవర్గంలో కూడా అనేక నెలల నుంచి కూడా జరుగుతుంది అయితే పొగిరి సురేష్ బాబు గారు వ్యాపారవేత్తగా ఉన్నారు పారిశ్రామికవేత్తగా ఉన్నారు అదేవిధంగా విద్యాసంస్థలకి కూడా అధినేతగా ఉన్నారు అనేకమైనటువంటి విద్యాసంస్థలు నడిపారు కాలేజీలు ఇంటర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు అదేవిధంగా నర్సింగ్ కాలేజెస్ సో చాలా కాలేజీల్లో సైతం కూడా ఉచిత విద్య అంటే ఎవరైతే ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈయన ఉచితంగా విద్య చెప్పించినటువంటి సందర్భాలు కూడా అనేక సందర్భాలు ఉన్నాయి ఈయన దాదాపు ప్రజారాజ్యం టైం నుంచి కూడా మెగా కుటుంబానికి అత్యంత విధేయుడిగా అభిమానిగా ఉన్నారు ప్రజారాజ్యం నుంచి కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా జనసేన పార్టీలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఆర్థికంగా కూడా బలమైనటువంటి నేత అని చెప్పొచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు తట్టుకునేటువంటి పరిస్థితులు ఆర్థికంగా రాజకీయం చేయగలిగేటువంటి పరిస్థితులు ఎలక్షనీరింగ్ చేయగలిగేటువంటి పరిస్థితులు అయితే పొగిరి సురేష్ బాబుకు నేను చెప్పొచ్చు ఈయనకు ప్రధానమైనటువంటి బలం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి స్థానికుడు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి బలం అదేవిధంగా ఈయన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు నియోజకవర్గ వ్యాప్తంగా ఉండటం ఈయనకు ప్రధానమైనటువంటి బలంగా కలిసి వచ్చేటువంటి అంశం సో ఈ ఈక్వేషన్స్ అన్నీ చూసుకొని ఎచ్చర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపు నుంచి పొగిరి సురేష్ బాబుకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయనేటువంటి ఒక అభిప్రాయం అయితే జనసేన పార్టీ అధిష్టానంలో ఉంది అటు తెలుగుదేశానికి కనుక వస్తే కళా వెంకట్రావుతో పాటు ఇటు కలిశెట్టి అప్పలనాయుడు గారు వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ రేసులో ఉన్నారు అయితే తెలుగుదేశం అధిష్టానం మాత్రం ఎవరైతే సీనియర్లు ఉన్నారో 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో గోరంట్ల బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళు అదేవిధంగా కళా వెంకట్రావు గారు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వయోభారంతో
ఉన్నటువంటి వీరు ఎవరైతే ఉన్నారో వీరిని పార్టీలో గౌరవప్రదమైనటువంటి పదవులు ఇచ్చి, నామినేటెడ్ పదవులు ఇచ్చి, పార్టీకి దిశానిర్దేశం సూచించేటువంటి పదవులు ఇచ్చి వీరిని వారి సర్వీస్ ఆ విధంగా వాడుకొని యువకులకి అవకాశం కల్పించాలనేటువంటి రీతిలో అయితే తెలుగుదేశం అధిష్టానం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇది జనసేనలో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 90% జనసేన పార్టీలో పోటీ చేసే వాళ్ళందరూ కూడా యువకులు, విద్యావంతులు, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులు. సో జనసేన అధినేత టీడీపీతో టైఅప్ అయినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత క్లీన్ ఇమేజ్, జనసేన అంత కాకపోయినా ఎంతో కొంత క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలను తెలుగుదేశంలో తీసుకోవాలనేటువంటి ఒక డిస్కషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా మరి జనసేనలో 90% యువకులు ఉన్నారు కాబట్టి కనీసం తెలుగుదేశం పార్టీలో కూడా 60-70% అన్న యువకులకు అవకాశం కల్పించాలనేది. ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారు యాక్టివ్ అయినప్పటి నుంచి కూడా యువకులకు ఎక్కువ అవకాశం కల్పిస్తున్నారు. సో ఆ కోటాలో చూసుకుంటే కళా వెంకటరావు గారికి టికెట్ వచ్చేటువంటి అవకాశం లేదు. సో జనసేన ఫైనల్గా చూస్తే టీడీపీ జనసేనలో జనసేనకే టికెట్ కేటాయిస్తారనే చర్చ ఎప్పుడైతే మొదలైందో పొగిరి సురేష్ బాబు గారి పేరు అయితే తెర మీదకి వచ్చింది. అయితే అసలు ఎవరికి టికెట్ ఇస్తుంది, తెలుగుదేశానికి టికెట్ కేటాయించే పరిస్థితి ఉందా పొత్తులో, అదేవిధంగా జనసేనలో జనసేనకి టికెట్ కేటాయించే అవకాశం ఉంటుందా అనేది ఒక వారం 10 రోజులు అయితే ఒక స్పష్టత వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి.